నా మల్లయ్య, నీ బాడీ ఐరన్, నీ వాయిస్ సైరన్, అవే నాకు నచ్చాయి. రాత్రి 8 గంటలకు రహస్యంగా నువ్వొక్కడే ఇంటి వెనక నీ ద్రౌపది. రాత్రి 9:30 గంటలకు రా ఒంటరిగా నువ్వు అక్కడవే ఇట్లు నీ పాదదాసి ద్రౌపది. రాజా, నీ ప్రేమ ఒక తీయని కాజా. రాత్రి 8:30 గంటలకు రావాలి మీరు ఒంటరిగా. ఉందాము మన ముద్దంతగా. రాజా, పెళ్లి చేసుకుంటా సరే, కానీ ఎక్కడ ఉంటాం? అన్నదమ్ములంతా కలిసి ఉంటాం. కలిసి ఉంటే కలదు సుఖం. మందల బ్రతుకు గందరగోళం నా వల్ల కాదు బాబు. అయితే వెంటనే వెళ్ళి తెంచేసుకొస్తాను. వాటా పంచేసుకొస్తాను. ముందు తెంచుకురా, తర్వాత ప్రేమించుకుందాం. రైట్. ద్రౌపది చలి మొగుడయ్యా. అమ్మ బాబోయ్, ద్రౌపది మరొక్కసారి పిలుస్తాను. మొగుడయ్యా, అరటి తోట కొనటానికి డబ్బులున్నాయా? అరటి తోట డబ్బులు? నీ తిండికే ఠికానా లేదు, పెళ్ళానికేం పెడతావు? పస్తులా? అయితే భాగం తీసుకురా, నీ పెళ్ళానైపోతాను. పెళ్ళాన్నైపోతావా? ఇప్పుడే భాగాన్ని తీసుకొచ్చేస్తాను. గాడిదలు చీపు. అమ్మ బాబోయ్, ద్రౌపది పెళ్ళాడగానే అయిందా కన్నా? ఇవాళ పెళ్లి, రేపు పిల్ల, పిల్లకు పాల సీసా, ఇల్లు గడవటానికి పైసా. అవును, కైసా కైసా అని కళ్ళు తెరుస్తావే, ఇంతేనా? నీ వాటా తీసుకురా. నా వాటాయేగా, ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చుకురా, ముంచేస్తాను నిన్ను ప్రేమలో. ప్రేమలో? ఒరే తమ్ముళ్ళు, మనిషి అయిన తర్వాత ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి, లేకపోతే జీవితం అంతా వృధాయే కదా. అంతేకాదు, రేపు మనకు వయసు అయిపోతుంది, ఎల్లుండి పిల్లలు పుడతారు. అప్పుడు మనకు పిల్లలు ఎలా పుడతారమ్మా? ఇన్నేళ్ళు వచ్చినా పిల్లలు ఎలా పుడతారు కూడా తెలియదు వీడికి. పెళ్లి చేసుకుంటాట. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. సైలెన్స్ సైలెన్స్. 1000 ఏళ్ళైనా వేరులు తప్పవని మన పెద్దలు అన్నారు కదా. తప్పదు. కానీ పంచుకోవడానికి మనకి ఏం మిగిలిందిరా? ఇల్లు ఒక్కటేగా. అయితే ఈ ఇల్లు అమ్మేసి ఎవరి వాట వాళ్ళే పంచుకోవాలి. కానీ నాదొక సందేహం, ఈ ఇల్లు కొనివాడు ఎవరు? ఉన్నాడు, మనకు కావలసిన వాడు, పెద్ద మనిషి, కడు విశ్వాసపు ఈ ఇల్లు కొనగలిగిన వాడు ఒకడే ఒకడున్నాడు. ఇది కామరాజు. కరెక్ట్ రా. రైట్. మనం ఈ ఇల్లు వెంటనే శ్రీ కామరాజు గారికి అమ్మేసి ఎవరి వాటా వాడు తీసుకుని, ఎవరి పెళ్లి వాడి చేసుకుని, ఎవరి పిల్లల్ని వాళ్లే కనుటకు నిశ్చయించడమైనది. ఇంటి దగ్గర కాపలా కొట్టు పెడితే ఊరంపడే పడు. నువ్వేంటి నీ తలలో జేజమకి బుద్ధి వస్తుంది. నువ్వు ఏడో సావు, నీకు సొక్క నీళ్ళు లేకుండా మార్చాల్సింది. నీ గతి ఎంత ఇయ్యాల్సికి. కూర్చో కూర్చో. అక్షరాలు దిద్దమంటే ఏమిటా కుక్కతో గొడవ? గొడవ ఏంటి కదా కాపలా కానీ దీన్నంటే ఇది ఇల్లు వదిలేసి ఊళ్ళో కుక్కలు పెడితే వస్తుంది. తిండి నీళ్ళు లేకుండా మాడబెడితే కానీ దీని మొదలు అడగదని. సర్లే దిద్దు దిద్దు. ఏంటిగా అలా ఏడొస్తాయమ్మా. కాదు ఈ సోదరులు చట్టబెట్టలేందుకు ఉద్యోగం చేయనా ఊళ్ళో. నీ లారీ హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బఠానీ అని ఏదైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు చదువుకోద్దు. ఏదే లవ్? ఏటదా లవ్? కాదు లవ్. అవును కాదు లవ్. లవ్ అది ఏటమ్మాయి? ప్రేమ. ఇదిగో నా మరుగో మొత్తుకో, నీ గతి అంతే. అడ్డదాడు స్థాపన తలగడమ్మయ్యా. సరిగానే మన మోహన్ బాబు నీకు అలా ఆగుతున్న రాయడే. నాకేం తెలుసు? అంతేలే, ఈ డబ్బు ఉండాలకి ఉండదు పాడు ఉండదు. ఏంటండో బఠానీ గారు పెద్ద పెద్ద కోతలు కోసిస్తున్నారు. ఇదిగో లక్ష్మి, నీకు మంచి శుభవార్త తెచ్చారు. ఏంటంటే మధ్యలో నువ్వేంటి? ఏమైందంటే
ఇంకా చెప్పేది ఇందు మూలముగా తెలుపడమేమనగా మోహన్ బాబు 3 రోజులు వస్తున్నాడు అని ఉత్తరం వచ్చింది. నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ చిచ్చు చూసి నేను పెళ్లి చేసుకోండి భయం వేస్తుందా? నిజమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావమ్మా. ఏం గౌరీ, ఎలా ఉంది మన ఇది? నచ్చినదా? నీ డబ్బలది హార్లా ఉంది. ఎక్కడికి మోహన్? ఒకసారి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తానమ్మా. అప్పుడే ఏం బాబా అంత తొందర? ఇప్పుడేగా వచ్చావు. నాతో కూర్చొని 2 నిమిషాలైనా మాట్లాడలేదు. తర్వాత వెళ్ళొచ్చులే. లేదమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. ఆ తర్వాత నీతో 2 గంటల సేపు కూర్చొని మాట్లాడతాను, సరేనా? శంకర్, శంకర్, పద ధర్మారావు గారి ఇంటికి వెళ్తాం. శంకర్, ఈయన చేసిన అన్యాయం మోహన్కు తెలిస్తే తండ్రి కొడుకుల మధ్య ఏం గొడవలు వస్తాయో నాకు భయంగా ఉంది నాయన. మీరేం భయపడొద్దమ్మా, అవన్నీ నేను చూసుకుంటాగా, మీరు నిశ్చింతగా ఉన్నా. శంకర్, మావయ్య గారి ఇంటికి తీసుకొస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేమిటి? అరే నీతో చెప్పడం మర్చిపోయినా, మీ మామయ్య గారికి పాతలు చాలకపోతే ఇక్కడ కొత్త బంగ్లా అద్దెకి తీసుకున్నాం. పెద్ద బంగ్లా. బంగ్లాలా? ఇక్కడ బంగ్లాలు ఎక్కడున్నాయి? భలేవాడు, ఇవన్నీ బంగ్లాలు కదా, మోడర్న్ ఫ్లాట్స్. కమాన్ కమాన్ బాబు, కమాన్ కమాన్ కమాన్. లక్ష్మి, లక్ష్మి. ఓ మోహన్, రా నాయనా, ఎప్పుడొచ్చావు? కులాసాగా ఉన్నావా? నా సంగతికి వెళ్ళి మావయ్య, ఈ ఇల్లు ఏమిటి, మీరు ఎక్కడ ఉండడం, కారణం ఏమిటి అని అడుగుతుంటే ఏమిటో చెప్తారు ఏమిటండి? అసలు ఏం జరిగింది? జరిగింది ఏదో జరిగిపోయింది బాబు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లక్ష్మి, నువ్వేనా చెప్పు, అసలు ఏం జరిగింది? మీరు ఇచ్చేనా చెప్పు. చెప్పడానికే ఉంది బాబు, మీ నాన్న శంకర్. సరే, మీరెవరు చెప్పనక్కర్లేదు, నేను తిన్నగా వెళ్ళి మా ఫాదర్ని అడుగుతాను. నాన్న, నేను ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత నీకు ధైర్యం వచ్చింది, నాట్ బ్యాడ్. అడుగు. లక్ష్మి వాళ్ళ ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? నన్ను అడుగుతున్నావా? ఆ ఈడియట్స్ పంచపాండవులు లేరు, వాళ్ళు కారణం. మోహన్, వాళ్ళ అంతస్తు తరిగింది, మన అంతస్తు పెరిగింది. ఇక వాళ్లకు మనకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, గుర్తుంచుకో. లక్ష్మిని పెళ్ళాడతాను మాటిచ్చాన సంగతి మీరు కూడా గుర్తుంచుకోండి. మాటిచ్చావా? ఓహో, ఏదో పని చేయి, ఇచ్చిన మాట వాపసు తీసుకో, మళ్ళా మాట ఇవ్వడం మానే. మాట ఇచ్చి మోసం చేయడం, ఇతరుల జీవితాలతో నాటకం ఆడి వాళ్ళ నట్టెట్లో ముంచడం మనుషులు చేసే పని కదా. అమెరికా లాంటి పెద్ద వ్యాపార దేశంలో ఉండొచ్చావు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పొందావు, MBA. నీకు బిజినెస్ లో ABCDలు కూడా తెలియవు. నేను చెబుతాను విను. జీవితమే ఒక పెద్ద బిజినెస్. అందులో పెళ్లి చేసుకోవటం, పిల్లలు కంటం, ఇదంతా చిన్న సైడ్ బిజినెస్. ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడే చేయాలి. అండర్స్టాండ్? నాన్న, ఒరే నాన్న, వ్యాపారానికి ఆదర్శాలు ఆశయాలు పెట్టుకున్న వాళ్ళు పనికిరారు, వాటికి బానిసలైన వాళ్ళు బాగుపడరు. తండ్రిగా నేను చెప్పవలసింది చెప్పాను. ఈ పెళ్లి విషయంలో మన ఇద్దరి మధ్యన మనస్తాపం రాకూడదు. అంతకంటే మీకు పెళ్ళంటే ఒక వ్యాపారం, ఎలా అంటే ఒక ఆట వస్తువు. ఇదే తండ్రిగా మీరు చెప్పే ఉపదేశం అయితే వినడానికి నేను సిద్ధంగా లేను. మీ దృష్టిలో జీవితం అంటే వ్యాపారం, డబ్బు. కానీ నా దృష్టిలో జీవితం అంటే మనిషి, మాట. ఈ వ్యాపారం మీరు చేసుకోండి, ఇప్పుడు నా లక్షలకు మరికొన్ని లక్షలు గడించుకోండి, కానీ నా మాట నేను నిలబెట్టుకుంటాను. పడమటకు పంపిస్తే ఉన్న మతి కాస్త అస్తమించినట్టు. ఎక్కడికి రొసరొసలాడుతూ వెళ్తున్నావు? ధైర్య సాహసే లక్ష్మి అన్నారు, ధైర్యంగా ఉండాలి. అందుకేగా ఇంట్లోంచి వచ్చేసాను. అరే పిచ్చాడా, నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తే మాత్రం మీ నాన్నగారి మతి మారిపోతుందా? నేను మాట చెప్తాను ఉంటావా? చెప్పు శంకర్. అసలు మీ నాన్నగారు ఎలాంటి వాడో నీకు తెలుసా? హైదరాబాద్ విజయవాడ ట్రంక్ రోడ్డు మీద నడిపేటటువంటి పొగరమూత లారీ డ్రైవర్ లాంటి వాడు. మనం వెనక నుంచి హార్న్ కొడుతూ సైడ్ ఇవ్వు బాబు అని ఎంత మొత్తుకున్నా చస్తే సైడ్ ఇవ్వడు. అదే మనం జబర్దస్త్గా ఓవర్టేక్ చేసామనుకో, నోరు మూసుకుని సైడ్ ఇస్తాడు. అలాగే నువ్వు కూడా మీ నాన్నగారిని ఓవర్టేక్ చేయాలి. ఆయనతో అదంతా ఎలా కుదురుతుంది? అది సరేనయ్యా, వచ్చే ఆదివారం రాత్రి 8:20 మన ఇంట్లో ఒక స్వయంవరం పార్టీ ఉంది, నీకు తెలుసా? స్వయంవరం పార్టీయా? అదేం పార్టీ? అదే, ఈ ఊళ్ళో డబ్బున్న వాళ్ళంతా ఆ పార్టీకి వస్తారు. వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, ఏది
నీకు వయసైన వాళ్ళు ఆ స్వయంవరానికి వస్తారు. అయితే నన్ను నలుగురికి పరిచయం చేయడానికి చెప్పాడు. నలుగురికి పరిచయం చేయడానికి కాదు, నలుగురిలో నిన్ను వేలం వేయడానికి. నువ్వు అమెరికా వెళ్ళి ఎంబీఏ గింబీఏ వెలబెట్టొచ్చావు కదా, అందుకని ఈ ఊళ్ళో ఎవరైతే నీకు ఎక్కువ డబ్బిస్తాడో వాడి కూతురు నీకు ఇచ్చి సర్వమంగళ నామా. అలాగే అది మనకు కూడా మంచి సమయమే. ఆ 10 మంది పెద్దల సమక్షంలోనే మీ నాన్న నువ్వు ఓవర్టేక్ చేయాలి, ఆయనకి హైడ్రాలిక్ బ్రేక్ వేయాలి. వెరీ గుడ్, మంచి సలహా చెప్పు. ఈ రోజు నుంచి నువ్వు డ్రైవర్ కాదు. ప్రతి కుర్రవాడికి మీలాంటి శ్రీమంతుల పరిచయం అవసరం. వీడు చిన్నప్పుడు ఇంకింతలు ఎత్తకుండా బడికి పోతూ వస్తుంటే ఈ ప్రహ్లాదుడు ఏం బాగుపడతాడా అనుకునేవాడు. కానీ పెద్దలంతా వాడు గ్యారంటీగా పైకి వస్తాడని చెప్పేవాళ్ళు. అయినా ఈ అభ్యర్థుల మీద నాకుండే అనుమానం ఉండేది. ఏదో మీ అందరి ఆశీస్సులు ఫలించాయి, సిరి సంపదలకు నిలైనటువంటి అమెరికాకు వెళ్ళాడు, ఎంబీఏ పాస్ అయ్యాడు. అది కాదు నా పాయింట్. బుద్ధిగా తిరిగి వచ్చాడే. మళ్ళా మీరంతా ఆశీర్వదిస్తే వీడికి ఒక బుద్ధిపడ్డ తగిలించాలనుకుంటున్నాను. మీరు రంగమన్నారు గారు, లక్షాధికారి, ఐరన్ వ్యాపారం. వాళ్ళ అమ్మాయి ఇనపసరు, దాని పేరు కనకం. వీరు ఉప్పు శేషగిరిరావు గారు, జీవితం అట్టడి నుంచి పైకి వచ్చారు, ఎన్నో లక్షలు సంపాదించారు. కానీ ఎన్ని లక్షలు మనం అడగకూడదు, ఎందుకంటే సిబిఐ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి మిస్ భాగ్యరేఖ, చదువు లేకపోతే మాత్రమే. వీరు లాయర్ శ్రీనివాసరావు గారు, అబద్ధాన్ని నిజంగాను నిజాన్ని అబద్ధంగాను నిరూపించగల సమర్థులు. వాళ్ళ అమ్మాయి కాస్త కురిపైన లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం 2 ఉన్నాయి. పేరు కోకిల ఎంఏ. వీరు పామర్తి వాసుదేవరావు గారు, 3 దఫాలు వరుసగా ఎమ్మెల్యేగా వచ్చారు. వారు ఎంత సంపాదించారో మనం అడగకూడదు, వారు చెప్పకూడదు. వాళ్ళ అమ్మాయి. నేను ఇంత ఉపన్యాసం చెబుతూ ఉంటే వీడు దుక్కు చూస్తాడేంటండి? ఎందుకు దిక్కు చూస్తా? వెళ్తుపోయింది ఇంట్లో కాదు, మీ హృదయంలో. ఇంట్లో ప్రేమ జ్యోతి వెలుగుతున్న మా అయ్యగారి కంటికి కనపడదు. శంకర్, ఇది సత్యజ్యోతి, ఇది ప్రేమ జ్యోతి. ఏమిటో మీ గొడవ? మా నాన్నగారికి ప్రేమ అంటే ఏమిటో తెలుసునేమో అడగండి. అంత కొడుకుతో ఒక్క రోజైనా ఆప్యాయంగా మాట్లాడారేమో అడగండి. శంకర్, ఏమిటిదంతా? నాగేశ్వరం మీద అవమానం చేస్తున్నారు. అవమానం చేయడం కాదు, చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీలో ఒక ప్రేమ జ్యోతిని ప్రకాశింపజేసి ఆ జ్యోతితో వేలాది జ్యోతులను వెలిగించి ఈ హృదయాన్ని ఒక అమరజ్యోతిగా ప్రకాశన మా కోరిక. తమతో మా జ్యోతిర్గమయా, తమతో మా జ్యోతిర్గమయా, తమతో మా జ్యోతిర్గమయా. లేడీస్ అండ్ జెంట్మెన్, మీరు ఇవాళ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. కానీ ఈ స్వయంవరానికి ముందే వధువు నిర్ణయం జరిగిపోయింది. ఒకప్పుడు ఆమె కూడా కలవారి పిల్ల, కానీ కర్మవశాన పేదరాలైంది. అంచేతనే మా నాన్నగారి దృష్టిలో నేను పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలైంది. రేపు మీరైనా అంతే. నిజం చెప్తున్నాను, నేను ఆ పిల్లని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నాకు పిల్లనివ్వాలన్న పేరాస్తో మీరంతా వచ్చి ఉంటే దయచేసి శీఘ్రం వెళ్ళిరండి. కామరాజు గారు, ఏంటండి నాటకం? ఆ పిల్ల కొంత భయాలనుకున్నారా? ఇన్ని దీపాలు కనీసం ఒక్క దీపైనా నాన్నగారి హృదయాన్ని వెలిగించారు.
అదండి సార్ వదిలో సార్ ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడని అతని మీద అనవసరంగా చేసుకుంటున్నారు నిజం చెప్పాయన ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి సార్ మీసాలు వచ్చిన తర్వాత కొడుకుని మిత్రులాగా చూసుకోవాలి సార్ ఒరే శంకర్ నువ్వు కార్ డ్రైవరు కాదురా స్క్రూ డ్రైవర్వి నా కొడుకు స్క్రూ ఇచ్చి తండ్రి కొడుకు విరోధం తీసుకొచ్చావు అదిగా సార్ చెప్పేది నాకు చెప్పిన ధైర్యం వచ్చినా నీకు నువ్వు ఆ డ్రైవర్ పెట్టే ముష్టి మెతుకులు దీన్ని పెట్టుకుంటున్నాడే వాడి కూతురు చేసుకొచ్చావు వెళ్ళు పోతున్నా నీలాంటి వాడి తండ్రి అని చెప్పుకుని బ్రతకడం కంటే చాలా నయం బాబు మోహన్ ఏమండి ఏమండి మోహన్ వెళ్ళిపోతున్నాడు వాడిని పిలవండి నా బిడ్డ నాకు దూరం చేయకండి మీ కాలు పట్టుకుంటాను కనికరించి పనిపించినందుకు కన్నబిడ్డలా చూసుకున్నందుకు నా భర్త మీద చేసుకుంటావా అవునమ్మా కన్నబిడ్డలాగా చూసుకున్నావు కాబట్టి నరకం లాంటి ఇంటిని స్వర్గం చేయాలని అయ్యగారికి బుద్ధి తెప్పించాలని ఇన్నాళ్ళు నా కోపతాపాలని అంచుకున్నాను చావు దెబ్బలు తిన్నాను లేకపోతే ఈ చెయ్యి ఏనాడో ఆయనకి బుద్ధి చెప్పుండేది అమ్మా ఇవన్నీ ఎందుకోసం ఎవరి కోసం సహించారో నీకు తెలుసమ్మా నీకోసం అమ్మా నీకోసం నా మీద ఎవరు జాలి చూపించక్కర్లేదు తచ్చడం ఇంట్లోకి వెళ్ళిపో వెళతానమ్మా వెళతాను కన్నబిడ్డని పంపించారు ఇక పరాయి బిడ్డ నేనండి మీరు కాదనుకున్నా నాకు తల్లి మాత్రం మీరేనమ్మా ఈ ఒక్క మాట మీరు గుర్తుంచుకుంటే నాకు అంతే చాలమ్మా అంతే చాలు సార్ నేనే గనక మోహన్ అయితే మీ కథ వేరుగా ఉండేది ఏ మహాలక్ష్మి అయితే ఇన్నాళ్ళు మీ ప్రాణాలు కాపాడిందో ఇప్పుడు ఆ మహాలక్ష్మి మీరు కాల్తో తన్నారు మళ్ళీ ఆ లక్ష్మి మిమ్మల్ని కాపాడింది లేకపోతే వస్తా